గణపరచుడి. మనం ఏకంగా కూడి ఆయన నామమును గొప్ప చేయుదుము. విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాను. మిగిలిన భయంలన్నింటిలో ఉండి ఆయన తప్పించు. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను. వారి ముఖములు ఎన్నడూ లజ్జింపకపోవును. దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించు. శ్రమలన్నిటి నుండి అతన్ని రక్షించు. యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. తమ్ముడని రుచి చూచి తెలుసుకొనుడి. ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులు ఉంచుడి. ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహబిల్లులు లేమి గల ఆకలి. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువలేదు. ప్రభు యొక్క సహాయం నిమిత్తమే మనం మోకరించి ప్రభు చూసుకున్నాం. ప్రేమగల మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధమైన దేవ, ఈ ఉదయకాల సమయంలో నీ పరిశుద్ధ సాన్నిధ్యంలో మేమందరం కలిసి సంఘముగా సమకూర్చబడి మా జీవితాల్లో మీరు ఇచ్చినటువంటి ఔన్నత్యమైన విలువైన ప్రశస్తమైన నీ రక్షణను బట్టి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి, నీ రక్షణ ద్వారా మమ్మల్ని అందరినీ కూడా ఒక సంఘముగా దేవా మరి నీ యొక్క ప్రభా మరి సంఘములో అంగములుగా మమ్మల్ని చేసి దేవా ఈ యొక్క దినమున మేమందరం కలిసి నిన్ను సంఘముగా ఆరాధించడానికి దేవా మమ్మల్ని ఏర్పాటు చేసినందుకు వందనాలు స్తోత్రాలు. దేవా నీ బిడ్డలందరూ వచ్చిన బిడ్డలందరినీ బట్టి వందనాలు స్తోత్రాలు. ఎవరైతే రాలేకపోయారో మరి వారిని కూడా మరి సకాలంలో తీసుకుంటారంటండి. ప్రతి ఆటంకమును తొలగించండి. సంఘముగా సమాజముగా నేను స్తుతించుటకు నువ్వు పాత్రుడు అని మా జీవితాల్లో గుర్తెరిగి నీ వాక్యం వెలుగు ద్వారా మా జీవితాల్లో మీరు ఏ మాటలు సంధించాలనుకుంటున్నారో వాటి వినగలిగే చెవిని, గ్రహించగలిగే మనస్సును మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తుంటున్నాం. దేవా నీ పరలోక సమ్ముఖం నుంచి మాకు నీ మాటలు అనుగ్రహించండి. దేవా ఈ మాటలు మా హృదయంలో కార్యం చేసి దేవా మాటలకు అనుగుణంగా మా హృదయంలో నుంచి దేవా మీరు ఆత్మతో సత్యముతో మేము ఆరాధించలాగిన నీ కార్యమును జరిగించండి. మాటలతో పెదవులతో కాకుండా దేవా ప్రభా ఒకరు కనపడాలని కాకుండా ప్రభా ఇది మేము నీకు చేసే ఆరాధనగా, ఇది మీకు అర్పించే అర్పణగా మేము గుర్తిరిగినటువంటి వారమై ప్రభా యథార్థమైనటువంటి మనసుతో నీకు సమర్పించుటకు నాకు మా అందరికీ సహాయం దయచండి. అల్పుడను అయోగ్యుడను అపాత్రుడను నన్ను సులువుచాటు మరుగుపరుచుకొని నీ నోటి మాటలను అందించవలసిందిగా వేడుకుంటూ ఘనత మహిమ మీకే ఆరోపించుకుంటూ యేసు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామములో ప్రార్థించి వేడుకొంచుంటున్నాం తండ్రి, ఆమేన్. కీర్తనలు అంతమందిలో కీర్తన మనం చూసాం. ఈ వారం కూడా కీర్తనలు ధ్యానం చేసుకుందాం. చాలాసార్లు చెప్తూ ఉంటాను, కీర్తనలు అనేవి దేవుడు దావీదుకు కీర్తన అంటేనే మనకు ఎవరు గుర్తొస్తారు? దావీదు గుర్తొస్తారు. దావీదు పెద్ద ఏమి ఆయన సొలొమోన్ లాగా, సొలొమోన్కి ఏమని రాయబడిందంటే ఆయన మంచి రైటరు, జ్ఞానం ఉన్నవాడు అని రాయబడింది. కానీ దావీదుకి ఏమైనా ఉందా అట్లాంటివి? ఏమీ లేవు. దావీదుకున్న ఒకే ఒక క్వాలిఫికేషన్ ఏంటి చెప్పండి? సండే స్కూల్ పిల్లలు చెప్పండి. దావీదు ఏం చదువుకున్నాడు? హై స్కూల్ చదువుకున్నాడా? దావీదు ప్రొఫెషన్ ఏంటి? దావీదు ప్రొఫెషను గొర్రెల కాపరి. గొర్రెల కాపరి అంటే గొర్రెలు స్కూల్స్ మధ్యలోనో లేదా బిల్డింగ్స్ మధ్యలోనో కాయడు. ఎక్కడ కాస్తారు? ఎక్కడో అడవిలో. అడవిలో ఎవరైనా ఉంటారా? కంపెనీకి వస్తారు ఎవరైనా? ఎవ్వరూ రారు, ఒక్కడే ఉంటాడు. అలాంటి స్థలంలో దేవుణ్ణి గుర్తెరిగి, దేవుని యొక్క శక్తిని గుర్తెరిగి, దేవుణ్ణి సేవిస్తూ తన జీవితంలో ఆది దినాలలోనే ఆ సింహముల నోట నుంచి విడిపించాడు, సింహాలను చంపాడు. దేవుని యొక్క బలం చేత, దేవుని యందలి విశ్వాసం చేత బాలుడై ఉండగానే తన జీవితంలో దేవుని మీద ఎంతగానో ఆధారపడుతూ దేవుని యొక్కతో ఉన్నటువంటి సహవాసం ద్వారా తను దేవునిలో అనుభవ జ్ఞానాన్ని సంపాదించాడు. దానికి ఏ సర్టిఫికెట్స్ లేవు, ఏ డిగ్రీలు లేవు, లోక సంబంధమైనటువంటి చదువులు ఏమీ లేకపోయినప్పటికీ కూడా దావీదు చక్కని కీర్తనలు రాసినట్టుగా మనం చూస్తాం. అనుభవపూర్వకమైనటువంటి కీర్తనలు, ఎన్నో కీర్తనలు దావీదు రాశాడు. ఈరోజు కూడా మనం ధ్యానిస్తున్నామంటే అవి ఏదో ఒక పుస్తకం లాగా కాదు, కానీ కీర్తనలు చదువుతుంటే మనకేమనిపిస్తుంటుంది అంటే అవి మన జీవితంలో కూడా చాలా వరకు అన్వయించుకోదగ్గవిగా ఉంటాయి. ట్రాన్స్లేషన్లో ఎన్నో అటు ఇటుగా ఉన్నా కూడా చాలామంది కీర్తన చదవకుండా మనం బైబిల్ని కీర్తనలు లేకుండా ఊహించలేం. అంతగా మన యొక్క అనుదిన పరిస్థితులకు చాలా దగ్గరగా ఉంటాయి.
అందుకని దావీదు యొక్క కీర్తన చదువుతుంటే మన యొక్క అనుభవాలను అన్నీ, మనకున్నటువంటి ఎక్స్పీరియన్సెస్ లేదంటే మనకున్నటువంటి పరిస్థితులు అవన్నీ కూడా ఈ కీర్తనలని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు రండి, ఈ కీర్తన 34వ కీర్తన, అక్కడ పైన నోట్ ఒకటి ఉంది చూడండి. 34వ కీర్తన పైన నోటు, అనుకుంది. దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తర్వాత రచించిన కీర్తన. దావీదు ఉన్నటువంటి కీర్తనలో ఇవి చక్కగా, అంటే కొన్ని కీర్తనలు చూస్తే పలానా వాద్యంతో పలానా రాగంతో పాడే కీర్తనలు ఉంటాయి, లేదా ప్రధాన యాజకునికి రాసిన కీర్తనలు ఉంటాయి. మీరు చూస్తే చాలా కీర్తనలు. కొన్ని కీర్తనలు మాత్రం దావీదు యొక్క అనుభవంలో ఏ సందర్భంలో రాశాడు అనే దాని గురించి రాసినటువంటి, అంటే నోట్, ఈ కీర్తన దావీదు విషయంలో మాత్రం పర్టికులర్గా మనం గమనించవచ్చు ఏ సందర్భంలో దావీదు ఈ కీర్తన రాశాడు అని. ఎందుకంటే ఈ అనుభవం జ్ఞానముతో కూడిన కీర్తనలు కాబట్టి ఆ పరిస్థితులను మనం అవగాహన చేసుకుంటే నిజంగా దావీదు యొక్క విశ్వాసాన్ని, దావీదు యొక్క నిరీక్షణ, లేదా దావీదులో ప్రభువులో కలిగి ఉన్నటువంటి ఆ యొక్క ఎష్యూరెన్స్ లేదంటే ఆ ధైర్యంను మనం చూడొచ్చు. ఇక్కడ దావీదు అబీమెలెకు అనేటువంటి రాజు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించినప్పుడు ఎప్పుడంటే చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము రండి, 21వ అధ్యాయం. దీని బ్యాక్గ్రౌండ్ మనం దీని కాంటెక్స్ట్లో చూసుకుంటే మొదటి సమూయేలు గ్రంథము 21వ అధ్యాయం. ఎన్నో వచ్చిన కదా అక్కడ, దానికంటే ముందు 13 చదవండి. 13 చదవండి. చాలు. ఇక్కడ దావీదు రాసిన సంఘటన మనం చూస్తాం. దావీదు అక్కడ కాంటెక్స్ట్ చూస్తే 10వ వచనం, అంతటా దావీదు సౌలునకు భయపడినందున ఆ దినమున లేచి పారిపోయి గాతు రాజైన ఆకీషు నొద్దకు వచ్చెను. ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజుకాడా? వారు నాట్యమాడుచు గాన ప్రతిగానములు చేయొచ్చు. సౌలు 1000 కొలది హతం చేసిననియు దావీదు 10,000 కొలది హతం చేసినని పాడిన పాటలు ఇతను గూర్చే కదా. అతని బట్టి ఈ పాటలేమో కానీ అసలు రాజ్యాన్నే ఈ పాట చేయబట్టే సౌలుకి కష్టం వచ్చింది. ఏం పాట? సౌలుకి ఎన్ని పాడారట? సౌలు ఎన్ని కొలది అని 1000 కొలది. దావీదుకు పాడింది కూడా స్త్రీలే అట. మరి వాళ్ళు ఏం పాడారో కానీ, ఏ సమయంలో ఎవరిచ్చారో కానీ పాడారు. అక్కడి నుంచి ఆరంభమైంది సౌలుకి, దావీదు కష్టాలు. సౌలు కూడా అనుకున్నాడు, ఆహా, ఇక దావీదుకి 10,000 పాడారంటే ఇంక నా తర్వాత ఇంకెవరు రాజు? దావీదే. నా కుమారులను చంపేస్తారు, ఇక నేను కూడా జైలుకి పోవాల్సిందని సౌలు కూడా అక్కడి నుంచి ఆరంభిస్తూ వచ్చాడు, భయపడుతూ వచ్చాడు. అక్కడ పాడిన పాటలు ఎక్కడికి వచ్చాయి? గాతు అంటే ఇది యాక్చువల్గా గాతు అనే ప్రాంతము, ఈ ఎవరో తెలుసా, ఈ గాతు ప్రాంతంలో ఉండే వ్యక్తి ఎవరంటే దావీదు చంపినటువంటి ఎవరైనా గొలియాతు యొక్క సొంత ఊరేరు తెలుసా? గాతు అట. ఈ గాతులో కూడా, ఎందుకంటే మరి చాలా ప్రాముఖ్యం కదా. ఇప్పుడు కొంతమంది అథ్లెట్స్ ఉంటారు, ఆ అథ్లెట్స్ చాలా చాలా పేరుగాంచినటువంటి వాళ్ళు పలానా ప్రాంతం నుంచి వచ్చారంటే ఆ ప్రాంతానికి ఒక పేరు. అలానే సచిన్ టెండూల్కర్ ఉన్నాడు అనుకోండి, ఆయన పలానా ప్రాంతంలో పుట్టాడంటే దానికి ఒక పేరు. అలానే ఈ యొక్క గొలియాతు పుట్టినటువంటి ఆ ఊరు పేరేంటి? గాతు.
అంత ఆ గాతు ఊరి నుంచి వచ్చినటువంటి ఆ యొక్క గొలియాతు, ఈ గొలియాతును చూస్తేనే భయం వేసేది. అటువంటి గొలియాతుని ఎవరు చంపారు? దావీదు చంపాడు. ఎట్లయితే మంచి చెప్పుకుంటారో కీడు కూడా చెప్పుకుంటారు కదా. అయ్యో మన గొలియాతుని ఏం చేసి ఉండొచ్చు వీళ్ళందరూ, ఎవరు చంపారట? దావీదు చంపాడట అని వాళ్ళు వినుంటారు. అయ్యో ఇంకా యుద్ధం మనదే, గెలిచేసాం అనుకునేటువంటి టైంలో ఇంత పెద్ద ఆజానుబాహుడైనటువంటి గొలియాతుని చంపేశారని ఎవరికి తెలిసి ఉంటుంది? ముందు ఏ ఊరు వాళ్ళు? గాతు ఊరు వాళ్ళు తెలిసింది. వాళ్ళందరూ అయిపోయింది. ఇక వారి ప్రాంతం యొక్క దాన్ని ఏమంటారు, ప్రభావం పోయింది. ఎందుకంటే ఆయన చనిపోయాడు కాబట్టి. అదొక షేమ్. ఇప్పుడు ఇంకొక సంఘటన ఏంటంటే, అదే గాతు ప్రాంతంలో ఎవరైతే ఆ యొక్క గొలియాతును చంపాడో, చంపిన ఆయన ఎక్కడికి వచ్చాడు? గాతు దగ్గర. అందరూ పోయి చూడలేరుగా యుద్ధం దగ్గరికి, వినుంటారు. ఓహో ఆయన పేరట దావీదు. అంతేగా దావీదు గురించే వినలే, పాటలు కూడా విన్నారు. ఏం పాటలు విన్నారట? సౌలుకి 1000, దావీదుకి 10,000 అని పాడారు. ఇక ఆయనే రాజు అని కూడా వినుంటారు. ఎప్పుడైతే దావీదు వచ్చాడో చూడండి, అక్కడ వెంటనే 11వ వచనం, ఆకీషు సేవకులు, ఈ దావీదు ఆ దేశపు రాజు కాడ, సౌలు 1000 కొలది హతము చేసిననియు దావీదు 10,000 కొలది హతము చేసిననియు పాడిన పాటలు ఇతని గూర్చివే కదా అని అతనిని బట్టి రాజుతో 12వ వచనం మొదటి భాగం చూడండి. దావీదు ఈ మాటలు తన మనస్సులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషును. ఇప్పుడు దావీదు ఏంటి, సౌలును తప్పించుకుందాం అని పారిపోక గాతుకు వస్తే, ఈ గాతులో ఆకీష్ సేవకులు అనుకుంటే ఈయనే రాజు, ముందు ఈయన ఏం చేయాలా? చంపాలి అని ఎవరికి సలహా ఇచ్చారు? రాజుకు. ఎవరు ఆ రాజు అంటే గాతు రాజు అయినటువంటి ఆకీషు. అప్పట్లో వాళ్ళకున్నటువంటి అభిమలేకు అంటారట. అంటే అభిమలేకు అంటే వాళ్ళకు ఒక ఫరో అని ఎలా అయితే పేరు ఉంటుందో, ఆ రాజు పేరు ఏమంటారంటే అభిమలేకు అని పిలుస్తారట. అబ్రహాం సమయంలో కూడా అభిమలేకు అని ఉన్నాడు కదా. అబ్రహాం ఏం చెప్పాడు? శారా గురించి ఒక అబద్ధం చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ శారా నా యొక్క సహోదరి అని చెప్పాడు, చెల్లెలు అని చెప్పాడు. అదే వారసత్వాన్ని ఆయన కుమారుడు ఎవరు చేశారు? ఇస్సాకు చేశాడు. ఆయన కూడా అక్కడ అభిమలేకు అని రాయబడి ఉంటుంది. ఈ యొక్క వచనం చూస్తే అక్కడ కనబడుతుంది. ఈ ఆకీషు రాజు కూడా ఒక అభిమలేకు అని ఒక రాజు. ఈ రాజు దగ్గరికి వెళ్ళినప్పుడు ఆకీషు, ఇప్పుడు దావీదు పని ఎట్లా ఉందంటే, ఒక సామెత ఉంటుంది కదా, పెనం మీద కాస్త ఇప్పుడు ఎక్కడ పడిందంట? పొయ్యిలో పడిన పరిస్థితి అయిపోయింది. సౌలును తప్పించుకుందామని దూర ప్రాంతం, ఇక సౌలు నన్ను వదిలిపెట్టట్లేడు అని వస్తే, ఇప్పుడు ఆకీష్ దగ్గర పోవటంతోనే చెప్తున్నారు, ఇగో ఈయన గురించి పాటలు పాడారు, ఈయన రాజుగాడా అని ఎప్పుడైతే సేవకులు చెప్పారో, మరి అప్పటికప్పుడు ఆయన ఒక ఆలోచన వచ్చింది. ఏం ఆలోచన చూడండి, 13వ వచనం. కాబట్టి దావీదు వారి ఎదుట తన చర్య మార్చుకొని వెర్రివాని వలె నటించుచు ద్వారపు తలుపుల మీద గీతలు గీయుచు ఉమ్మి తన గడ్డం మీద కారనిచ్చు. ఎవరండి దావీదు? ఒకప్పుడు పెద్ద గొల్యాతును చంపాడు, ఇంత పేరుగాంచాడు. మనందరం పోయిన వారు అంతకుముందు కూడా చూసాం. దావీదుకి ఏ పని చెప్తే ఆ పనిలో చాలా వివేకంగా సుబుద్ధి కలిగి ఆ పనులన్నీ చక్కబెట్టుకొని వస్తున్నాడు. ఆఖరికి దావీదును అంత చిన్నవాడైనప్పుడు కూడా ఒక సైన్యాధికారిగా, ఒక శతాధిపతిగా, కొంతమంది మీద నాయకుడిగా పెట్టాడు సౌలు. ఎక్కడికి తీసుకువెళ్ళినా అక్కడ తను మంచి పేరు తెచ్చుకున్నటువంటి దావీదు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి వచ్చిందో చూడండి. ఎదురుగా ఆకీషు రాజు చంపేస్తాడేమో అని చెప్పి ఆ టైంలో ఆయన చూడండి, తర్వాత 14వ వచనం, కావున ఆకీషు రాజు మీరు చూచితిరు కదా, చాలు. ఇక్కడ దావీదు ఆకీషు రాజు అంటాడు, పిచ్చి చేష్టలు చేసేవాడు ఆఖరికి ఎందుకు పట్టుకొచ్చారికి పిచ్చి పట్టింది అని చెప్పేసి వాళ్ళ ఆ యొక్క సేవకులతో అన్నప్పుడు 22వ అధ్యాయం 1వ వచనం, దావీదు అక్కడి నుండి బయలుదేరి అదుల్లాము గుహలోనికి తప్పించుకొని పోగా అతని సహోదరులు అతని తండ్రి ఇంటి వారందరూ ఆ సంగతి విని అతని యొద్దకు వచ్చిరి. మరియు అసమాధానంగా ఉండి వారందరూ చాలు.
అక్కడ దావీదు అక్కడి నుంచి అదల్లోము అనే అక్కడ ఒక గుహలోకి వెళ్ళాడు. అక్కడ ఎవరున్నారడే ఆయనతో పాటు అంటే ఇబ్బంది గలవారు, అప్పులు చేసుకున్నవారు, అసమాధానంగా ఉండేవారు అతని యొద్ద కూడుకొనగా అతడు వారికి, చూడండి ఎట్లాంటి పొజిషన్ వచ్చింది దావీదుకి. మనం చూస్తూ ఉంటాం కదా, కొంత సమాజంలో ఉంటారు, అన్నీ బాగున్నా ఎప్పుడూ ఏడుస్తూనే ఉంటారు, అన్నీ మంచిగున్నా ఏడుస్తూ ఉంటారు. వీళ్ళ పరిస్థితి ఏంటంటే ఏమీ లేని వాళ్ళు, అసమాధానంగా ఉండేవాళ్ళు, అప్పుల వల్ల ఇబ్బందులు ఉండేవాళ్ళు. వీళ్ళ పక్కన కూర్చుంటే మన జీవితం ఏమాత్రమైనా సంతోషంగా ఉంటుందా? లేదు. వాళ్ళ మీద ఏంటి ఈయన అధిపతి. తర్వాత సరే ఇదంతా సమయం లేదు కానీ దావీదు అక్కడ మళ్ళీ 27వ అధ్యాయము, మొదటి సమూయేలు గ్రంథం 27వ అధ్యాయము తర్వాత దావీదు మొదటి వచనం. దావీదు ఆరు 600 మందితో కూడా ప్రయాణమై ఆకీషు వద్దకు వచ్చును. దావీదు గాతులో ఆకీషు వద్దకు చేరగా అతను ఇతని ఇద్దరి 4వ వచనం. దావీదు చాలు. అక్కడ దావీదుకు ఒక సమస్య సాల్వ్ అయిపోయింది. ఏంటంటే సౌలును వెంబడించడం మానేశాడు. తర్వాత 5వ వచనంలో అంతటి దావీదు సిక్లగను గ్రామము నేటి వరకు. ఇది ఈ యొక్క సందర్భం. అంటే తర్వాత ఆకీషు రాజుతో తన సంధి చేసుకున్నాడు. తర్వాత దేవుడు తన సమాధానం ఇచ్చాడు. ఇక్కడైతే మనం చూసుకున్న సందర్భం ఏంటంటే దావీదు సౌలు బాధ నుంచి తప్పించుకోవాలని చెప్పేసి ఈ ప్రాంతానికి వచ్చాడు. ఆకీషు దగ్గర ప్రాంతానికి, గాతు అనే ప్రాంతానికి వచ్చాడు. వచ్చినప్పుడు తను ఎంతో భయాందోళనలో ఉన్నాడు. రండి కీర్తన గ్రంథం 34వ మన కీర్తనకు వద్దాం. 34వ కీర్తన. ఇప్పుడు ఆ పైన 134వ కీర్తన పైన దావీదు అబీమెలెకు ఎదుట వెర్రివాని వలె ప్రవర్తించి అతని చేత తోలివేయబడిన తరువాత, ఆల్మోస్ట్ అంటే సౌలును తప్పించుకుందామని వస్తే ఇక్కడ కూడా ప్రాణాపాయమే. ఒకవేళ దావీదు అలా యాక్షన్ చేయకపోయి ఉంటే ఏం చేసేవాడు? చంపేసి ఉండేవాడేమో. పిచ్చివాని వల్ల ప్రవర్తించాడు. మొత్తానికైతే ఆకీషు రాజు దగ్గర నుంచి తోలివేయబడ్డాడు. పంపించేయండి నేను పిచ్చివాడు అని చెప్పి. ఆ సమయంలో దావీదు యొక్క గుండె ఎంత స్పీడ్గా కొట్టుకొని ఉంటుందో, ఆ స్పీడ్కి ఏమొచ్చింది? కీర్తన 34 బయటకు వచ్చేసి ఆ అనుభవంలో నుంచి ప్రాణాపాయం, ఎవరు రక్షించే వాళ్ళు లేరు. ఆ వేరే ప్రాంతం, వేరే దేశం, ఒక రాజు, ఇంకా సమయం లేదు కాబట్టి చెప్తాను. అక్కడ దావీదు వెళ్ళే టైంకి దావీదు పక్కన ఎవరూ లేరు. అలానే దావీదుకున్న ఒకే ఒక ఆయుధాలు లేవు. ఆ యొక్క ప్రాంతానికి వెళ్ళి ఆ యొక్క సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క మందిరంలో ఉన్నటువంటి ఆ యొక్క దావీదును గొల్యాతును చంపిన కత్తి తప్ప తన దగ్గర ఏమీ లేవు. తినటానికి కూడా లేదు. ఆ సన్నిధి రొట్టెల దగ్గర పెట్టుకున్నాడు. ఏమీ లేదు. హోప్లెస్ కండిషన్ దావీద్ది. పోనీ ఆయన ఏదో బతిమలాడుకుందాం అని పోతే ఆ రాజు దగ్గర ఈ మాటలన్నీ చెప్పారు ఆకీషు సేవకులు. ఈయనే రాజు అని చెప్పారు. ఇక తనకు ఎవరు దిక్కు? దేవుడే. సౌలును తప్పించుకుందామంటే ఆకీషు దగ్గరకు వస్తే ఆకీషు సేవకులు వచ్చేసి ఆ ఉన్న అవకాశం కాస్త చల్లారిపోయింది. ఇంకేమి లేదు, నేను అనుకుంటా ప్రభువే దిక్కు అనుకుంటాను. అట్లాంటి సందర్భాలు దావీదు జీవితంలో ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు చక్కగా ఒక మంచి యాక్షన్ వేశాడు, తప్పించుకున్నాడు. అదే మనమైతే ఏం రాసేవాళ్ళం? నాకు అసలు మంచి ఆలోచన వచ్చింది, మనం రాస్తే మంచి యాక్షన్ చేశా, దేవుడు నాకు ఆలోచన ఇచ్చాడు, మంచి యాక్షన్ చేశాను,
ఆకీష్ రాజు ఈజీగా నమ్మిపోయాడు, నేను నాకు మంచి ఆలోచన ఇచ్చాడు, మంచి తెలివి ఉంది అని రాస్తాం. ఈ కీర్తనలో ఎక్కడ కూడా ఆ మాట దావీదు వాడనే వాడలేదు. కీర్తన ఆరంభమే చూడండి, ఏమన్నా మొదటి వచనం, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నేనెల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి. ప్రాణాపాయంలో ఉన్న, ఆ తినడానికి ఆహారం లేదు, తప్పించుకోవడానికి లేదా పోరాటానికి ఆయుధాలు లేవు, తల్లిదండ్రులు లేరు, అన్నదమ్ములు లేరు, ఆయనకు సహాయము ఎవరూ లేరు. ఆ సందర్భంలో రాసినటువంటి కీర్తన మొట్టమొదటి వచనమే, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించు. అంటే దేవునికి మనం చేసే స్తుతి ప్రియులారా, ఇట్ డస్ నాట్ డిపెండెంట్ ఆన్ సర్కమ్స్టెన్సెస్. మనమైతే జనరల్గా మనం మంచి స్టేటస్లో ఉంటాం, లేదంటే ఈ వారంలో మనం అనుకున్న జరిగితే మనం ఆరాధన చేస్తే గొంతు ఎలా ఉంటుంది, మంచి హై పిచ్లో ఉంటుంది. వచ్చే వారంలో కష్టాలు వచ్చాయి, అనుకుంది జరిగాయి, నష్టం వచ్చింది అనుకోండి, మన పిచ్ ఏమవుతుంది, అసలు ఒక మంది ఆరాధన కూడా అబ్బో నా మనసు బాగాలేదులేండి, ఏం ఆరాధన చేస్తాను అనుకుంటాం. అప్పుడేమవుతుంది, ఆరాధన యొక్క పిచ్చు రాదు, కొంచెం ఏదో మెల్లగా చేయకపోతే బాగోదని చేస్తాం. మన ఆరాధన అనేది పరిస్థితులను బట్టి ఉంటుంది పీలరా. కానీ దావీదు అంటాడు, దావీదుకున్నటువంటి పరిస్థితులు, కష్టాలు, ఇబ్బందులు కాదు, ఎలాంటి పరిస్థితులు అంటే ప్రాణాపాయ పరిస్థితులు, ప్రాణమే పోతుంది ఇక. అలాంటి సమయంలో దావీదు రాస్తున్నాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించదు, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉంటుంది. ఎంత గొప్ప విశ్వాసము కదా. అందుకని ఈ కీర్తన ఏమంటారంటే సామ్ ఆఫ్ డెలివరెన్స్. విమోచించబడినటువంటి వ్యక్తి యొక్క కీర్తన, రక్షించినటువంటి వ్యక్తి యొక్క కీర్తన. ఈ యొక్క అధ్యాయం, ఈ చరణాన్ని, ఈ యొక్క కీర్తన మనం చూస్తే 4వ వచనం, కొన్ని చూడండి వచనాలు. 4వ వచనం అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నా కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. తర్వాత 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలన్నిటిలో నుండి ఈ దీనుడు, ఈ దరిద్రుడు, ఏ ఆశ్రయము లేనివాడు తగ్గించుకున్నాడు ప్రభు దగ్గర. అతని శ్రమలన్నిటిలో నుండి అతని దావీదుకున్నటువంటి ఆ యొక్క హోప్ ఏంటంటే, ఆకీష్ రాజు దగ్గర నుంచి నన్ను తప్పించింది నా తెలివితేటలు కాదు. ఎవరు తప్పించారు? దేవుడే. దేవుడు తప్ప సొంత జ్ఞానము, నా సొంత బలము కానే కాదు. ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకించును, అతని శ్రమలన్నిటిలో నుండి అతని రక్షించను. ఇంకొక అడుగు ముందేసి అంటాడు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని ప్రభువు రక్షిస్తాడు. మనం వెళ్ళగలమా? మనలో ఆ విశ్వాసము ఆ పరిమాణంలోకి ఉందా? కొంత పరిస్థితులు తారుమారైతే మన విశ్వాసం సడలిపోతుంది, ప్రభు వైపు చూడలేం. దేవుడు దావీదు కన్నులను తెరిచాడు. దావీదు అంటాడు, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి. మన చుట్టూ మన ప్రభువు ఉన్నాడు. ఇంకో చోట రాయబడింది, ఆయన మనల్ని కృపతో ఏం చేస్తారట? ఆవరిస్తాడు. మనల్ని కృపచేత ఆవరిస్తాడు, తన రెక్కల కింద మనల్ని కప్పుకుంటాడు. ఆకీషు రాజు నుంచి తప్పించేవారు ఎవరు లేరు. ఇప్పుడు సౌలు నుంచి పరిగెత్తుకుంటూ పోయి ఇప్పుడు ఎవరి నోట్లో, పులి నోట్లో తలబెట్టినట్టుగా ఎవరి దగ్గరికి వెళ్ళాడు? ఆకీషు రాజు దగ్గరికి వెళ్ళాడు. ఇంకా కొన్ని క్షణాలే దేవుడు తన దూతనిచ్చి, దేవుడు తన జ్ఞానం ఇచ్చి, దేవుడు తన కృప చేత రక్షించాడు. దేవుని యొక్క దూత, దేవుడు తప్ప తను రక్షించేవారెవరు లేరు. తన విశ్వాసం చూడండి ఎంత గొప్పదో. కీర్తన, అదే కీర్తనలో 17వ వచనం చూడండి. ఇంకా నీతిమంతులు మెరపెట్టగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి. ఒక్కసారి దీనికి అంటే ఈ కీర్తన అయిపోయిన తర్వాత రాసిన కీర్తన ఒక్కసారి మనం ఆలోచిద్దాం. దావీదు యొక్క మైండ్ సెట్ అనేది, అంటే దావీదుకి ఒక నమ్మకం ఏంటంటే, దేవుడికి మొరపెడితే ఆయన ఏమిస్తాడు? నా యొక్క
అక్కడ రాశాడు కదా, నాకు మొరపెడితే ఆయన ఏమిస్తాడు, మనకు ఉత్తరం ఇస్తాడు. 4వ వచనం, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా నాకు ఎవరి దగ్గర విచారణ చేస్తాడు? దేవుని దగ్గర. అక్కడ పోయి ప్రార్థన చేయడానికి టైం ఉందా? లేదు. తన మనసులోనే, ప్రభువా నేను ఇగో మొరపెడుతున్నాను, నన్ను రక్షించు. ప్రభువా ఇగో ఆకీష్ దగ్గర ఉన్నాను, ఇగో సేవకులు మాట్లాడుతున్నారు. తన మనసులో అక్కడ రాశారు. ఒకసారి చూద్దామా, 1 సమూయేలు గ్రంథం 21వ అధ్యాయం. దావీదు ఆ మాటలు ఆకీష్ సేవకులు ఎప్పుడైతే ఆ మాట చెప్పారో, 1 సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 11వ వచనం ఆఖరి భాగంలో, పాడిన పాటలు ఇతని గుర్చివే కదా అని 21:11 అతన్ని బట్టి రాజుతో మాట్లాడగా దావీదు ఈ మాటలు తన మనసులో ఉంచుకొని గాతు రాజైన ఆకీషునకు బహుభయం, మనసులో బహుభయం ఉంది. అయ్యో ఇక అయిపోయింది నా పని. రాజు ఆర్డర్ చేస్తే ఒక్క నిమిషంలో చంపివేస్తారు. తనకున్నటువంటి ఖడ్గము, తనకున్నటువంటి మనుషులు ఎవ్వరు కూడా సహాయం చేయలేని పరిస్థితి. మనసులో బహుభయపడ్డాడు. కానీ యెహోవా యొద్ద విచారణ చేస్తే 4వ వచనం, 34వ కీర్తన 4వ వచనం, చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన. అంటే ఒక్కసారి మనం దీనికి పాస్ట్లో మనం ఒకసారి దీనికి ముందు ఆలోచిస్తే దావీదు యొక్క మైండ్ సెట్ ఏంటంటే, తన భయంలో ఎవరి దగ్గర విచారణ చేయాలి? దేవుని దగ్గర విచారణ చేయాలని స్ట్రాంగ్గా డిసైడ్ చేసుకున్నాడు. దేవుడు మొరపెడితే అక్కడ అన్నాడు కదా 6వ వచనం, ఈ దీనుడు మొరపెట్టగా యెహోవా ఆలకిస్తాడు, ఆయన శ్రమలన్నిటిలో నుండి ఆయన రక్షిస్తాడు. ఇంకా కొంచెం ముందుకెళ్తే 9వ వచనంలో, యెహోవా భక్తులారా ఆయన యందు భయభక్తులు ఉంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదువలేదు. సింహ పిల్లలు లేమి గలవై ఆకలిగొన్నో, యెహోవా ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువలేదు. 18వ వచనం, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని. నలిగిపోయింది, విరిగిపోయాడు, అయిపోయింది, నా జీవితం అయిపోయింది. దావీదు యొక్క గుండె ఎంత వేగంగా కొట్టుకుంటుందో. కానీ ఒకటి గుర్తొస్తుంది, విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని. 19వ వచనం కూడా, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును, కాపాడును. ఒక్కటైనా కూడా, నా ఎముకలో ఒక్కటైనా కూడా విరిగిపోదు. ప్రభువు దూత, ప్రభువు నన్ను కాపాడుతాడు, ప్రభువు నా చుట్టూ వింటాడు, నా మొర వింటాడు. విరిగిన వారికి ఆయన ఆశ్రయం లేని వారికి ఆయన ఆశ్రయుడు అనే విశ్వాసాన్ని ప్రభువులో కలిగి ఉన్నాడు. అందులో నుంచి రాసిన కీర్తనే 34వ కీర్తన. అందుకని ఈ కీర్తనని సామ్ ఆఫ్ డెలివరెన్స్ అంటారు. 22వ వచనం, యెహోవా తన సేవకుల ప్రాణము విమోచించును, ఆయన తన శరణుదొచ్చిన వారిలో ఎవరు అపరాధులుగా ఎంచబడరు. యెహోవా విమోచించేవాడని రాస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈ యొక్క కీర్తన మనం చూస్తే 34వ కీర్తన, ఈ కీర్తన కూడా దీంతో పాటు ఇంకో కీర్తన కూడా చూపిస్తాను రండి, దాన్ని ధ్యానించంలో. కానీ 56వ కీర్తన, 50 కీర్తన గ్రంథము 56వ కీర్తన మొదటి వచనం. ముందుగా ఆ పైన నోట్ చదవండి, పైన రాయబడిన నోట్ చదవండి. ఫిలిస్తీయులు దావీదును గాతులో పట్టుకున్నప్పుడు అతడు రచించింది. ఇది కూడా అదే సమయంలో రాసినటువంటి కీర్తనగా మనకు కనబడుతుంటుంది. తర్వాత అక్కడ అంటారు చూడండి, 4వ వచనం, దేవుని బట్టి ఆయన వాక్యమును కీర్తించెదను, దేవుని యందు నమ్మిక ఉంచి అన్నాను, నేను భయపడను, శరీరదారులు నన్నేమీ చేయగలరు. చాలు, శరీరదారులు నన్నేమీ చేయగలరు. ఇది ఈ కీర్తన కూడా మనం చూస్తే 12వ వచనం 11 కూడా మళ్ళదే మాట అంటాడు, నేను దేవుని యందు నమ్మిక ఉంచున్నాను, నేను భయపడను, నరులు నన్నేమీ చేయగలరు. దేవా, నీవు మరణములో నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు, నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించి నట్లు జారి పడకుండా నీవు నా పాదములను తప్పించి ఉన్నావు. 13వ వచనం,
చాలా. నేను నీకు స్తుతి యాగము అర్పించెదను. స్తుతి యాగము అర్పించినటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం పిల్లరా. ఈ రెండు కీర్తనలు అంటే 56, 34 కూడా ఒకే సందర్భంలో రాయబడిన కీర్తనలుగా. అక్కడ అంటాడు, నీవు మరణము నుండి నా ప్రాణమును తప్పించి ఉన్నావు. కానీ ఒకటి మర్చిపోవట్లే, ప్రతి కీర్తనలో కూడా ఏమని రాయబడిందంటే చివరి 13వ వచనం అన్నాడు కదా, నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను స్తుతి యాగము అర్పించదు. ఇదే మాట కీర్తనలో కూడా మనం చూస్తాం 34లో, నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నేను ఎల్లప్పుడూ నిత్యము ఆయన కీర్తి నా నోట. 34వ కీర్తన రండి, 34వ కీర్తనలో ఇంకొక మాట, ఇంకొక తలంపు ఇక్కడ చూసుకుందాం. 34వ కీర్తన మొదటి వచనం, మొట్టమొదట నేర్చుకునేది ఏంటంటే, ఏ సమయంలోనైనా సరే యెహోవాను, అన్ని మంచిగా ఉన్నప్పుడు ఆరాధన చేస్తే అదేం ఆరాధన కదా. కష్టంలో ఉన్నా కూడా గొంతు పెగిలి బయటకు వచ్చి చేసే ఆరాధనే నిజమైన ఆరాధన. ఇంగ్లీష్లో ఉంటుంది హెబ్రీలో, ఆఫర్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగముతో కూడిన ఆరాధన. అన్నీ మంచిగా ఉంటే అందరం ఆరాధన చేస్తాం. మనం సాక్రిఫైస్, మనలో కష్టములున్నా ఇబ్బందులున్నా ప్రభువును వదిలిపెట్టకుండా ప్రభువునే ఆధారం చేసుకొని చేస్తే ఆరాధన, అది నిజమైన ఆరాధన, ప్రభువుకి ఇవ్వదగిన ఆరాధన. ఆరాధనలో దేవుడు ఎంతో సంతోషించేవాడిగా. అందుకే దావీదు అంటాడు, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. ఇది దావీదు నుంచి మనం నేర్చుకోవాల్సిన ప్రియులారా. కష్టంలున్నా ఇబ్బందులున్నా, అనుకున్నది జరిగినా జరగకపోయినా, మన లైఫ్ అనుకున్నది ఉన్నా ఉండకపోయినా, స్తుతి యాగము మనం ఏం చేయాలా? చెల్లించబద్దులమైన. కారణం ఏంటంటే, మనకు కొన్నిసార్లు చాలాసార్లు మనకు తెలిసి మేలు జరుగుతాయి, తెలియక మేలు జరుగుతాయి. ఒకసారి హాస్పిటల్కి వెళ్ళండి, కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళండి, ఒక గంట కూర్చొని రండి, గంట సేపు ఆరాధన చేస్తాం. ఎన్ని విచిత్రమైన సంఘటనలు వస్తూ ఉంటాయి మనకు తెలియకుండానే. దేవుని యొక్క కాపుదల, యెహోవా యందు భయభక్తుల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని, ఎన్నో మేలులను మనం మర్చిపోతాం. మనకు తెలియకుండానే ప్రభు కాపుదల మనకు ఉంది. కానీ లేని వాటిని బట్టి మనం చింతిస్తూ ఉంటాం, ఉన్న వాటిని బట్టి ఆరాధించకుండా. ఈ ఉదయకాల సమయంలో మొట్టమొదటి పాఠం ఏంటంటే, ఎల్లప్పుడూ కూడా. ఎందుకు ఎల్లప్పుడు అంటాడంటే, నేను మొరపెడితే నా దేవుడు ఏం చేస్తాడు? ఉత్తరం ఇస్తాడు. ఖచ్చితంగా ఆయన నన్ను కాపాడుతాడు. ఆయన మరణాపాయంలో ఉన్నప్పటికి కూడా ప్రభువు నన్ను రక్షిస్తాడు. నా యొక్క మొరకు ఆయన ఉత్తరం ఇస్తాడు, నన్ను కాపాడుతాడు. ఆయన విరిగిన మనస్సు గల వారికి ఆయన ఆసన్నుడు అనేది తన మాటలో, తన హృదయంలో విశ్వసించాడు. ఆ విశ్వాసంలో నుంచి వచ్చిన ఆరాధనే ఈ కీర్తన, 34వ కీర్తన. కాబట్టి మనం కూడా ఏ సందర్భమైనా కూడా ప్రభువుని ఆరాధించడం అనేది, ఆరాధన అంటే కేవలం ఆదివారం చేసేదే కాదు, ప్రతిరోజు కూడా మనం నిత్యము ఆయన కీర్తి నా నోట. సంఘంలో చేసే ఆరాధన అనేది చేయాలి, ఇది కూడా ప్రాముఖ్యమే. కానీ అంతకంటే ప్రాముఖ్యమైనది ఏంటంటే, మనం ఎలా అయితే ప్రార్థన చేసుకున్నామా, చాలామంది ప్రార్థన చేసుకున్నావా మంచిదే. ప్రార్థనతో పాటు ఏముండాలా? ఆరాధన. ఈ రెండు విడదీయనివి. ప్రభువుని ఆరాధిస్తూనే ఉండాలి, స్తుతి యాగం చెల్లిస్తూనే ఉండాలి. రెండో తలం చూద్దాం రండి. 34వ కీర్తన 2వ వచనం. 34వ కీర్తన, యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను, దీనులు దాన్ని విని సంతోషించెదరు. యెహోవాను బట్టి ఏం చేస్తున్నాడు? ఆయన అతిశయిస్తున్నాడు. యెహోవాను బట్టి అతిశయించేవాడిగా ఈరోజు మనం ప్రభువుని బట్టి అతిశయించే వాళ్ళంగా, ప్రభువుని బట్టి ఆయనకు. ఎందుకంటే ఈ దావీదు పొందినటువంటి రక్షణ, లేదా దావీదు ఆ యొక్క ఆకీషు రాజు నుంచి తప్పించబడటానికి గల కారణం ఎవరు? కేవలం దేవుడే. దావీదు ఏదో మంచి యాక్టింగ్ చేసేవాడు కాదు, ఆ టైంకి అట్లా ఆలోచన వచ్చింది, బయటపడ్డాడు. కేవలం దేవుని బట్టి అతిశయిస్తున్నాడు. అబ్బా, దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు, మంచి జ్ఞానంగా తప్పించుకున్నానని తన మీద అతిశయించట్లేదు. నేను యెహోవాను బట్టి మాత్రమే అతిశయించెదను.
కారణం ఏంటంటే తన యొక్క ప్రాణ విమోచనకు లేదా తను తప్పించుకోవడానికి గల కారణం ఎవరు? దేవుడు మాత్రమే. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగింది కాదు, దేవుని వరమే. ఈరోజు నువ్వు నేను పొందుకుంది రక్షణ ప్రభు మన ఇంటి వారిని చూసో మన మంచితనాన్ని చూసో ఇవ్వలేదు. ఇది కేవలం ఆయన యొక్క వరమే. ఆయన కృపచేతనే పిల్లరా మనం ఈ వరాన్ని పొందుకున్నాం. కాబట్టి మనం ప్రభువుని బట్టి ఏం చేయాలా? అతిశయించాలి. ఎఫెసీ పత్రిక 2:5వ అధ్యాయము, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 20వ వచనం, కొన్ని వచనం మనం చూసుకుందాం. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ ఎల్లప్పుడూ స్తుతులు చెల్లించటం అంటే కొన్ని ఆ వచనాలు చూపించిన తర్వాత మళ్ళీ మనం చూద్దాం. మొదటి దశలోనికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం, దేవుని స్తుతించటం అన్ని విషయాలు అనేది మొదటి దశలోనికులకు 5:18. చెప్పండి, చదవండి. ప్రతి విషయంలోనూ ఇలాగు చేయుట యేసుక్రీస్తునందు మీ విషయంలో దేవుని చిత్తము. ఎల్లప్పుడూ ప్రభువుకు స్తుతి చెల్లించటం. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయం 31వ వచనం, మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 31వ వచనం. కాబట్టి మీరు భోజనము చేసినను పానము చేసినను మీరేమి చేసినను సమస్తమును ఫర్ ద గ్లోరీ ఆఫ్ గాడ్, దేవుని హెచ్చించడానికి దేవుని గణపరచడానికి మనము చేయాలి. హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 5వ వచనం, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. 12వ అధ్యాయం ఆఖరి వచనం. క్షమించండి, 13వ అధ్యాయము 15వ వచనం, 13వ అధ్యాయం 15. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదుము. ఉపకారము ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగము దేవునికి ఇష్టమైనవి. అక్కడ ఆఫర్ ఆఫ్ సాక్రిఫైస్ ఉంది, త్యాగపూరితమైనటువంటి అర్పణలు. మనం దేవుణ్ణి స్తుతించాలా అనేది కొత్త నిబంధనలో కూడా మనం చూస్తాం. తర్వాత ప్రభువుని బట్టి అతిశయించటం. మొదటి కొరింథీ పత్రిక మొదటి అధ్యాయము 31వ వచనం. అతిశయించువాడు ప్రభువునందే అతిశయించవలను అని రాయబడిన ప్రకారము చాలు, ఆయనను బట్టే అతిశయించాలి. కారణం ఏంటంటే ఆయన మనకు జ్ఞానము, నీతి, పరిశుద్ధత. దావీదు కూడా ఎంతో దైవికంగా మరి ప్రభు తనకు బయలుపరిచాడు. కాబట్టి ఎవరిని బట్టి అతిశయిస్తున్నాడు? ప్రభువుని బట్టి. ప్రభువే ఆయనకు జ్ఞానం, ప్రభువే ఆయనకు సహాయం, ప్రభువే ఆయన నీతి, ప్రభువే ఆయనకు జ్ఞానము, బలము కూడా. కాబట్టి ప్రభువుని బట్టి అతిశయిస్తూ ఉన్నాడు. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 23వ వచనం. ప్రభువుని బట్టి అతిశయించటం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 23వ చదవండి. యెహోవా ఇలాగ సెలవిచ్చి ఉన్నాడు, ఐశ్వర్యవంతుడు ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు, అతిశయించువాడు భూమి మీద కృపచూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొట్టును బట్టియే అతిశయించబడలను. అట్టి వాటిలో నేను ప్రభువు ఆనందించే విషయాలు 2. మొట్టమొదటి మనం చూసాం, ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించటం. పరిస్థితులు ఏమైనా మనం ప్రభువుని ఆపకుండా స్తుతించటం, స్తుతియాగం చెల్లించటం. దీనిని బట్టి ప్రభు ఆనందించేవాడుగా ఉన్నాడు. రెండో అంశం ఏంటంటే ప్రభువును బట్టి అతిశయించాలి. మన జ్ఞానాన్ని బట్టి, మన యొక్క ఐశ్వర్యాన్ని బట్టి, మన ఉద్యోగాన్ని బట్టి, మన స్థాయిని బట్టి కాదు, కానీ యెహోవాను బట్టి అతిశయించిన బట్టి దేవుడు ఏం చేస్తాడు? మన యందు ఆనందించేవాడిగా. కీర్తన గ్రంథం, ఇది పాత నిబంధనలో కూడా చాలాసార్లు రాయబడింది. కీర్తన గ్రంథం 20వ అధ్యాయంలో కూడా
కీర్తన గ్రంథము 20వ అధ్యాయము. కీర్తన గ్రంథం 20వ అధ్యాయం 7వ వచనం. కొందరు రథములను బట్టి కొందరు గుర్రములను బట్టి అతిశయపడతారు, మనమైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడదు. ఒకసారి మనం కొత్త సువార్త వెలుగులో చూసుకుంటే నీతిమంతుడు లేడు, ఒక్కడూ లేడు, అందరూ త్రోవ తప్పి పనికి మాలిన వారైరని రాయబడి. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడిని గ్రహించు మహిమను. అలాంటి స్థితిలో దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. జగత్తు పునాది వేయగుణమునిపై క్రీస్తులో మనలను తన కుమారులనుగా స్వీకరించడానికి ఏర్పాటు చేసుకున్నాడు. ఎక్కడ నీనా అతిశయం, ఎక్కడ నీనా గొప్పతనం లేనే లేదు. ప్రభువే మన అతిశయం. ఈరోజు ఎంతోమంది లోకంలో జ్ఞానులు మనకుంది కదా, మీ లోకంలో పిలిచిన పిలుపు చూడి లోకరీతిని జ్ఞానులైనను గొప్ప వంశం వారైనను బలవంతులైన వాళ్ళు పిలువబడలేదు, కానీ జ్ఞానులను సిగ్గుపరచుటకు వెర్రి వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దావీదు జీవితం చూడండి, ఎంతమంది అన్నలు ఉన్నారు, ఎంతోమంది అన్నలు ఉన్నారు. చక్కని మరి బయటకు చూస్తే మంచిగా కనపడేటువంటి అన్నలు ఉన్నారు, ఫిజికల్గా మంచిగా ఉండే అన్నలు ఉన్నారు, జ్ఞానమున్న అన్నలు ఉన్నారు. కానీ దేవుడు ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? ఆ అడవిలో ఎవరిని ఏం చేస్తున్నాడు? గొర్రెలు గాచుకున్నటువంటి దావీదును ఏర్పాటు. ఈరోజు నిన్ను నన్ను కూడా ప్రభు ఏర్పాటు చేసుకున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను నన్ను కాపాడుతున్నాడు నేటి వరకు. కాబట్టి నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. రెండోదిగా నేను యెహోవాను బట్టి అతిశయిస్తాను. ఈ రక్షణను మనకు అనుగ్రహించిన దేవుడు, ఈ రక్షణను అనుగ్రహించడానికి మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు, హ్యాండ్ పిక్ చేసుకున్నాడు. అందరికీ వచ్చిన రక్షణ కాదు ఇది. ఆయన కొంతమందిని ఏర్పాటు చేసుకున్నాడు. ఒక కుటుంబంలో ఒకరికి రావచ్చు, ఇంకొకరికి రాకపోవచ్చు. యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. నాట్ బై ద ఫ్యామిలీ, నాట్ బై ద జనరేషన్. దావీదుకి ఎంత గొప్ప ఆశీర్వాదం ఇచ్చాడంటే, యేసుప్రభువారు ఎవరి వంశంలో పుట్టాడు? దావీదు వంశంలో పుట్టాడు. అంత గ్రేట్ ప్రివిలేజ్ కదా, అంత గొప్ప ఆధిక్యత దావీదుకి ఇచ్చాడు. కాబట్టి ఈరోజు నువ్వు నేను ప్రభువుని ఎల్లప్పుడూ స్తుతించాలి. పరిస్థితులు ఏమైనా స్తుతించాలి. ఆయన స్తుతులకు పాత్రుడు కాబట్టి స్తుతించాలి. రెండవదిగా ఆయనను బట్టి మనం ఏం చేయాలి? అతిశయించాలి. చివరిగా 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం, 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయము 21-22 వచనాలు. కాబట్టి ఎవడును మనుషుల యందు అతిశయింపకూడదు, సమస్తమును నీవి, కేఫాయినను లోకమైనను మరణమైనను మీరు క్రీస్తు వారు, క్రీస్తు దేవునివాడు. ఇందులో ఎవరు మధ్యలో నీ రక్షణకు నేను యేసుప్రభువారు నమ్ముకునండి, ఆయన వాక్యం చెప్పడానికి ఛాన్స్ లేదు. పౌలు వాడు కాదు, కేఫా కాదు. ఈ క్రెడిట్ ఎవరికి పోతుందంటే దేవునికి మాత్రమే. మా సంఘంలో నేను రక్షణ అట్లా అసలు దేవునికి తప్ప ఏ మనిషికి కానీ ఏ వ్యవస్థకు కానీ మనం ఇవ్వడానికి లేనే లేదు. ఒకటే మాట చెప్పాడు 23వ వచనంలో, మీరు క్రీస్తు వారు, క్రీస్తు, దట్స్ ఆల్. నువ్వు దేవుడే. రక్షణ విషయంలో, రక్షణలో ఫలించడానికి సంఘం, రక్షణలో ఫలించడానికి సహవాసం, వాక్యం, సేవకులు, ఇవన్నీ. కానీ ఈ రక్షణకు కారణభూతుడు ఎవరు? దేవుడే. నా రక్షణకర్త మన ప్రభువు. కాబట్టి ప్రభువును బట్టి అతిశయించాలి. ఆయన మనకు జ్ఞానం ఇచ్చాడు కాబట్టి ఈరోజు నువ్వు నేను ప్రభువుని నమ్ముకున్నాం. ఆయన మనకు తెలివినిచ్చాడు కాబట్టి ఈరోజు ప్రభువుని ఎరిగాం, ప్రభువుని వెంబడిస్తున్నాం. కష్టమైన నష్టమైన వెనకంజ వేసిన ప్రభువే ఈ లోకంలో మనకు ఆయన వెంబడించవలసిన వ్యక్తి. ఆయనే మనకు ఆధారం అనుకొని ప్రభువుని వెంబడిస్తున్నాం. కారణం ఏంటంటే మనం గుర్తెరిగాం, ఆయన విశ్వాసం ఉంచాం. ఎంతవరకు మన పరిగెత్తాలా? ఎంతవరకు? అంతము వరకు, చివరి దినం వరకు. ఎందుకంటే మన నిరీక్షణ ఈ జీవిత కాలముకు సంబంధించింది కాదు. మన ప్రభు మనం ఏర్పాటు చేసుకుంది ఈ లైఫ్లో జీవించడం వరకే కాదు. మన నిరీక్షణ పరలోకమందు ప్రభువుతో కూడా ఉండాలని.
మనకిచ్చిన నిరీక్షణ నిత్యమైన నిరీక్షణ, నిత్య జీవంలో కూడిన నిరీక్షణ మనకు అనుగ్రహించాడు. కాబట్టి 2 అంశాలు మనం నేర్చుకున్నాం. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించేది, నిత్యము ఆయన కీర్తి నా నోట నుండును. రెండవదిగా, నేను యెహోవాను బట్టి అతిశయించదు. జ్ఞానమును బట్టి కాకుండా, మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి కాకుండా, ప్రభువు ఇచ్చిన రక్షణను బట్టి మనం ప్రభువునందు అతిశయించే వారంగా ఉన్నాం. ఈ అంశాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఆరాధించుకుందాం.